ఇది టియాగో ఈవీ లాంగ్ రేంజ్. ఈ కార్ ఇప్పటిదాకా 24,000 కిలోమీటర్స్ వస్తుంది. బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ ప్రస్తుతం ఈస్ 96%. కానీ ఈ బ్యాటరీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ బ్యాటరీ ఆల్రెడీ 7,000 కిలోమీటర్స్ అయినాక అండర్ వారంటీ రీప్లేస్ చేయబడింది. ఈ కార్ వచ్చేసి 315 కిలోమీటర్స్ ఆఫ్ సర్టిఫైడ్ రేంజ్ చూపిస్తుంది. ఆన్ ద డాష్ బోర్డ్ ఇప్పుడు 80% ఆఫ్ ఛార్జ్ లో 185 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ వస్తుంది అని మనకు చూపిస్తుంది. కానీ అసలు రేంజ్ ఎంత వస్తుంది? కార్ యొక్క కస్టమర్ నాకు చెప్పింది ఫర్ ఎవరీ 1% ఆఫ్ ఛార్జ్ 2 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని. అంటే ఫర్ ఫుల్ ఛార్జ్ సైకిల్ రేంజ్ ఆఫ్ 200 కిలోమీటర్స్. బ్రో స్పోర్ట్స్ మోడ్ యాక్సలరేషన్ చూసే ముందర రీజనరేషన్ స్ట్రెంగ్త్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఎటువంటి రీజనరేషన్ లేదు. ఇఫ్ ఐ చేంజ్ టు లెవెల్ 1 కాస్త స్ట్రాంగ్ రీజనరేషన్ ఉంటుంది. ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే దానికంటే ట్వైస్ ద రీజనరేషన్, స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద రీజనరేషన్ పెడితే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. బ్రేక్ వాడే పని లేకుండా బండి తానే స్లో అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం యాక్సలరేటర్ ఇవ్వాలి ఇంకాస్త ముందుకెళ్ళరా అబ్బాయి అని. ఇప్పుడు ఈ కార్ లో స్పోర్ట్స్ మోడ్ లో యాక్సలరేషన్ చూద్దాం. రెడీ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. నైస్, మంచి స్ట్రాంగ్ యాక్సలరేషన్. ఇది ఇబ్బంది ఇచ్చేంత కాదు కానీ సీట్ లో మనం సాఫ్ట్ గా పుష్ చేయబడతాం. అండ్ వీఆర్ ఆల్రెడీ 80 km/h at the company claims from 0 to 100 km/h just 13.4 seconds లో చేరుకొచ్చని. రోడ్ నాయిస్ అయితే మాత్రం 80 స్పీడ్ తర్వాత చాలా క్లియర్ గా వినిపిస్తుంది. నౌ వీఆర్ అట్ 110 km/h, 115, 118, 120 at this speed level. పూర్తిగా రీజనరేట్ చేస్తే ఎంత అవుతుంది? 3, 2, 1 స్పీడ్ 80 దాకా వచ్చేదాకా అంత స్ట్రాంగ్ గా లేదు. 80 తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్ రీజనరేషన్. నౌ అండర్ 40 ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. అండర్ 20 మరింత స్ట్రాంగ్ గా ఉంది. కార్ పూర్తిగా ఆపేసింది, బ్రేక్ పాయింట్ అవసరమే లేదు. ఇంకా దీంట్లో మీకు ఒక రివర్స్ కెమెరా వస్తుంది. కార్ డైమెన్షన్స్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఈ కెమెరా ఒకటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్ లో బ్రేక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉండే రీజనరేషన్ ని పూర్తిగా ఆఫ్ చేసేసాను. ఒక 50 and 60 స్పీడ్ దాకా వెళ్ళి బ్రేక్స్ పూర్తిగా అప్లై చేద్దాం. 50-60 ఎందుకంటే సిటీలో వెళ్ళే స్పీడ్ కాబట్టి. రెడీ 3, 2, 1 ఫుల్ బ్రేక్స్. నైస్. ఇప్పుడు హాఫ్ డ్రైవ్ అయిపోయింది. కార్ గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి, కార్ సైజ్. ఇది 3.7 మీటర్స్ లాంగ్ కార్. ట్రాఫిక్ లో అయితే సుఖం అంతా ఇంత కాదు. అండ్ సెకండ్, ఇందులోని సస్పెన్షన్ కంఫర్టబుల్ గా ఉంది. రోడ్డు బారిన చోట స్ప్రింకీగాను ఉంది, రోడ్ బాగున్న చోట కొంచెం స్టిఫర్ గాను ఉంది. మంచి స్టడీ డ్రైవ్ అయితే ఇస్తుంది. దీంట్లో నెగిటివ్స్ మాట్లాడితే కనుక, ఒకటి, దీంట్లో ఉండే ఇన్ఫోటైన్మెంట్ యొక్క డిస్ప్లే అంత బ్రైట్ కాదు, కాస్త ఎండగా ఉందో దాని విజిబిలిటీ అంత బెస్ట్ కాదు. ఇంకా సెకండ్, కార్ లో ఉండే ప్యానల్ గ్యాప్స్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంది, విచ్ ఈస్ అ టిపికల్ ఆఫ్ ఎ టాటా కార్. ఒక పక్క వచ్చేసి చాలా నైస్ ఫినిష్, ఇంకో పక్క వచ్చేసి ఎంత గ్యాప్ అంటే కార్ లోపల మనం చూడొచ్చు. ఇంకా రోడ్ నాయిస్, ఆ యాక్సిలరేషన్ నాయిస్, టైర్ నాయిస్ మొత్తం మీకు క్లియర్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ స్పీడ్ 80 దాటి వెళ్ళిందో చాలా క్లియర్ గా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ ఈ కార్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దాట్ స్పీడ్స్. 50, 60, 70 దాకా వెళితే ఓకే, దాన్ని దాటి వెళ్ళారో కొంచెం ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది. అది ఇంకొంచెం ఇన్సులేషన్ బాగా చేస్తుండొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. తర్వాత దీని సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే, క్యాబిన్ లోపల మాట్లాడితే బోత్ ఫర్ ద డ్రైవర్ అండ్ ఫర్ ద ప్యాసింజర్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంఫర్ట్ యాక్చువల్లీ బాగుంది. ఎస్పెషల్లీ రేర్ సీట్ లో ప్యాసింజర్స్ కి టై సపోర్ట్ కూడా బాగుంది, కాళ్ళు పెట్టుకునే స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ ద హెడ్ రూమ్ కంఫర్ట్ ఈస్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్. అతి ముఖ్యమైన కంప్లైంట్ వచ్చేసి దీంట్లో ఉండే డ్రైవింగ్ వీల్ చూసారు, ఆ డ్రైవింగ్ మోడ్స్ చేంజ్ చేసే వీల్, అది మీకు ఎండలో అసలు మీరు ఏ డ్రైవ్ మోడ్ లో ఉన్నారో అక్కడ మీకు కనిపించదు. స్టీరింగ్ బ్యాక్ సైడ్ ఉండే ఎంఐడి లోనే మీరు చూడాలి, మీరు డ్రైవ్ మోడ్ లో ఉన్నారా, స్పోర్ట్స్ లో ఉన్నారా, న్యూట్రల్ లో ఉన్నారా, రివర్స్ లో ఉన్నారా. అండ్ ఆ నాబ్ కూడా ఒక్కసారి పనిచేయదు. బ్రేక్ ని చాలా గట్టిగా నొక్కి పెట్టాలి, ఆ తర్వాత పని చేస్తుంది. అప్పుడప్పుడు పని చేయదు కూడా. బ్రేక్ ని వదిలి ఇంకోసారి నొక్కితే అప్పుడు పని చేస్తుంది. కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇంకా దీని స్టోరేజ్ చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 240 లీటర్స్ ఇన్ ద బ్యాక్. కార్ లోపల స్పేస్ అంతంత మాత్రంగా ఉంది. డ్రైవర్ కి అయితే ఒక 2.5 కాఫీ కప్ హోల్డర్స్ అండ్ ఒక డీసెంట్ గ్లో బాక్స్. స్టోరేజ్ ఈస్ డీసెంట్. ఇప్పుడు దీంట్లో బ్రేక్స్ మాట్లాడితే కనుక, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ డ్రమ్ బ్రేక్స్. ఆ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రీజనరేషన్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. లెవెల్ 3 ఆఫ్ రీజనరేషన్ లో ఉన్నారు. ట్రాఫిక్ ఉన్న చోట బ్రేక్స్ మాట అవసరమే లేదు. కార్ తానంతటనే చాలా స్ట్రాంగ్ గా రీజనరేట్ అవుతూ స్లో అవుతుంది. దీనివల్ల కాస్త జర్కీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, అలవాటు చేసుకునే తీరాలి. ఇబ్బందికరమైన విషయం, ఈ హై వోల్టేజ్ కేబుల్ చూసారు, ఇది బయటికి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇది పక్కన కూర్చునే కాదు, ఇంత దూరం నుంచి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దిస్ ఇస్ నాట్ గుడ్. ఇంకా మీకు ఈ కార్ తో 14-inch స్టీల్ వీల్స్ వస్తాయి విత్ అపోలో టైర్స్. అసలు దీనికి ట్రాక్షన్ లేదు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ మోడ్ లో ఉండి ఇటువంటి మట్టి ఉన్న చోట యాక్సలరేట్ చేశారో
ఆ మంటలు లేకపోవడం మీరే చూస్తున్నారు. ఛార్జింగ్ విషయం మాట్లాడితే కనుక దీన్ని మీరు ఇంట్లో 2 టైప్స్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకటి 3 కిలోవాట్ ఛార్జర్, 7 కిలోవాట్ ఛార్జర్. 3 కిలోవాట్లో పూర్తి ఛార్జ్కి రఫ్గా 8 to 9 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. 7 కిలోవాట్లో రఫ్లీ 3 to 4 అవర్స్లో మీరు కార్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఛార్జింగ్ కనెక్టర్ని మీరు తీయాలంటే కాస్త ఇబ్బంది. ఎప్పుడు తీయాలన్నా కార్ని అన్లాక్ చేసి కార్ లోపల కూర్చొని ఒక బటన్ నొక్కి మళ్ళీ బయటకు వచ్చి దాన్ని లాగి తీయాలి. ఇంత శ్రమ. దీన్ని ఇంకొంచెం ఈజీగా చేస్తుంటే బాగుంటుంది. కార్లో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఒక రెగ్యులర్ టియాగో కార్తో పోలిస్తే మరింత ఎత్తుగా ఉంది, ఇబ్బందికరంగా. ఇది మన కెమెరామెన్. పాపం ఈయనకి ఆ టిష్యూ తప్ప రోడ్ కనిపించట్లేదు. ఇట్స్ యాక్చువల్లీ టాలర్ దాన్ ద డ్రైవర్ సీట్. ఇప్పుడు మన దగ్గర 24% ఆఫ్ ఛార్జ్ ఉంది. కాస్త బ్యాక్ సీట్ ట్రై చేద్దాం అని కాసేపు నేను వెనక్కి కూర్చున్నా. 25 తగ్గగానే స్పోర్ట్స్ మోడ్ డీయాక్టివేట్ అయిపోయింది. కేవలం డ్రైవ్ మోడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం. డ్రైవ్ మోడ్లో దగ్గర ఫాస్ట్ ఛార్జర్ దాకా. ఇవాళ ఎండ విపరీతంగా ఉంది. రేంజ్ అనుకున్నంత రావట్లేదు. రేంజ్ చాలా వేగంగా పడిపోతుంది. ఎందుకంటే ఏసీ కూడా ఫుల్ స్పీడ్లో పనిచేస్తుంది. బ్యాటరీని కూల్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ చేసాం. టు టెస్ట్ ద ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ ఆల్సో. ఈ కార్ 17 కిలోవాట్ కాన్స్టెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్లో ఛార్జ్ అయింది. ఒక 10-12 నిమిషాల్లోపే 19% నుంచి 47% దాకా చేరుకుంది. విత్ రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 105 కిలోమీటర్స్. కానీ అప్పటి నుంచి ఆల్రెడీ ఒక 5-6 కిలోమీటర్లు నడిపిన వెంటనే 41%కి పడిపోయింది. ఇప్పుడు ఇంకో విషయం, టాటా కార్స్లో ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుంది ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఏంటంటే ఛార్జింగ్ లిడ్స్కి ఎటువంటి సెన్సార్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన ముందర ఒక టాటా నెక్సాన్ అవుతుంది. ఆ ఛార్జింగ్ లిడ్ అనేది తీసుంది. ఒక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఛార్జింగ్ లిడ్ తీసి ఉంది అని అతనికి తెలియదు, క్లోజ్ చేసి ఉంది అనుకుని వెళ్తున్నాడు, కానీ అది ఓపెన్ చేసి ఉంది. లేదా సెకండ్ది, అది క్లోజే అవ్వట్లేదు. ఇది కూడా ఒక నోన్ ఇష్యూ విత్ టాటా కార్స్. ఇప్పుడు మన దగ్గర 7% ఆఫ్ ఛార్జ్ ఉంది. 10% ఆఫ్ ఛార్జ్కి రాగానే ఇందులో టర్టిల్ మోడ్ యాక్టివేట్ అయిపోయి 25-30 దాటి ముక్కి మూలికి వెళ్తుంది. చాలా నెమ్మదిగా వెళ్తా ఉంది. అండ్ 10% తగ్గిన వెంటనే ఏసీ అనేది ఆఫ్ అయిపోయింది. అంత కూలింగ్ రావట్లేదు. కాస్త వేడి గాలి వస్తే వస్తుంది 5%. సో 5%కి రాగానే ఏసీ నెమ్మదిగా బాగా తగ్గిపోతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ వార్నింగ్ సౌండ్స్ వస్తుంది కాన్స్టెంట్గా. టర్టిల్ మోడ్ యాక్టివేట్ అయిన వెంటనే జస్ట్ రీఛార్జ్ నో అని చూపిస్తుంది, కానీ ఎంత రేంజ్ రావచ్చో ఇందులో చూపించట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫోర్సింగ్ యూ టు ఛార్జ్. ఇప్పుడైతే మన దగ్గర 3% ఆఫ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ సీట్ నుంచి వెనక్కి వచ్చాను. ఆ రేంజ్ యాంగ్జైటీని మొత్తం ఫీల్ అవుతాము, అప్డేట్ ఇద్దామని చెప్పి. ఇక్కడి నుంచి మనం ఇంటికి చేరుకోవడానికి 1 కిలోమీటర్ వెళ్ళాలి. 3% ఆఫ్ ఛార్జ్, 1 కిలోమీటర్. 1% ఆఫ్ ఛార్జ్, 1% ఆఫ్ ఛార్జ్ లెఫ్ట్. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే ఇంటికి వచ్చేస్తాం, బట్ చేరుకోగలమా? 0% ఆఫ్ ఛార్జ్. లాస్ట్ 1-2 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ మాత్రమే ఉంది. బేస్మెంట్ దాకా చేరుకోగలమా? కానీ ఈ లోపలే ఛార్జ్ 0 అయిపోయింది, పూర్తిగా ఖాళీ అయిపోయింది. కానీ పాయింట్ వచ్చేసి జస్ట్ ఇక్కడే ఉంది మన బేస్మెంట్ యొక్క ఎంట్రన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా తొయ్యాలి. తోసాక కార్ కిందకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత గుర్తొచ్చింది, కింద బేస్మెంట్ నుంచి కూడా 200-300 మీటర్స్ దూరంలో ఉంది మన పార్కింగ్ అని చెప్పి అక్కడ దాకా మరి చూసుకుంటా వెళ్ళి మొత్తానికి అయితే చేరుకున్నాం. ఫైనలీ 100% నుంచి 0% దాకా లిటరల్లీ రేంజ్ టెస్ట్ మొత్తం టియాగో ఈవీ లాంగ్ రేంజ్లో ఇప్పటికైతే మరి పూర్తయింది. రేంజ్ టెస్ట్ మనం 80% దగ్గర స్టార్ట్ చేసాం. 80% నుంచి 20% దాకా నడిపాం. 20 దగ్గర ఫాస్ట్ ఛార్జ్ చేసాం టు 47%. మళ్ళీ 47 నుంచి 0 పూర్తిగా వచ్చేదాకా బండి ఆగిపోయేదాకా నడిపాం. మొత్తం కలిపి 60% ప్లస్ 47, 107% ఆఫ్ ఛార్జ్ కన్జ్యూమ్ చేసాం. కానీ రియల్ రేంజ్ ఎంత వచ్చింది? పూర్తి ఛార్జ్ ఉన్నప్పుడు కార్లో 200 కిలోమీటర్ల రేంజ్ డాష్ బోర్డ్ మీద క్లెయిమ్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ దగ్గర 47% దగ్గర 105 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అని చెప్పింది ఆన్ ద డాష్ బోర్డ్. కానీ అక్కడ నుంచి ఇంటి దాకా కేవలం 35 కిలోమీటర్సే. కానీ ఆ డిస్టెన్స్లోపే పూర్తిగా ఖాళీ అయిపోయి బండి ఆగిపోయి తోసుకొని ఛార్జర్ దాకా వెళ్ళే పరిస్థితి వచ్చింది. మరి 105 ఎక్కడ, 35 ఎక్కడ? మోర్ దాన్ 50% ఆఫ్ డిఫరెన్స్. అది పక్కన పెట్టేస్తే త్రూఅవుట్ ద రేంజ్ టెస్ట్ మనకి 107% ఆఫ్ ఛార్జ్ కన్జ్యూమ్ చేసి 106 కిలోమీటర్ల రియల్ రేంజ్ మాత్రమే వచ్చింది. 1 కిలోమీటర్ ఫర్ ఎవ్రీ 1% ఆఫ్ ఛార్జ్. దీనికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫాస్ట్గానే నడిపాం, కానీ త్రూఅవుట్ ద డ్రైవ్ 100-110లోనే వెళ్ళలేదు. అందులోనూ వెళ్ళాం, 50-60లోనూ వెళ్ళాం, ట్రాఫిక్లోనూ వెళ్ళాం, కాస్త నిజంగానూ వచ్చాం. అలాగే ఏసీ కాస్త బాగానే వాడాం, 20 and 21 డిగ్రీస్లో ఉండింది. కానీ ఒక 20-30% ఆఫ్ వేరియేషన్ ఓకే, కానీ 50% ఆఫ్ వేరియేషన్ అస్సలు నాట్ యాక్సెప్టబుల్. మరి ఈ కార్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మన కమెంట్స్లో తెలియజేయండి. చాలా